అమ్మవారిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో అయితే నేను కలశాన్ని ఎలా రెడీ చేసుకున్నానని చూపించేస్తాను. కలశం కోసం ఒక పీట తీసుకొని ఈ పసుపు గంధంతో అంతా నీట్గా రాసిన తర్వాత నా దగ్గర అయితే అష్టలక్ష్మి ఈ చెంబు ఉంది. ఆ అష్టలక్ష్మి చెంబుకు సరిపడి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద బియ్యం పోసి పసుపు కుంకుమతో అలంకరించుకొని అష్టలక్ష్మి ఈ చెంబు కూడా పెట్టేశాను. అందులో నిండుగా నీరు పోసి ఆ నీటిలోకి నేనైతే పసుపు కుంకుమ వేసి ఇంకా పచ్చకర్పూరము, రూపాయి కాయను, ఇక్కడ పసుపు కొమ్ము కూడా వేసేసినాను. ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని పూలు కూడా వేసి తర్వాత అయితే కంకణం అయితే రెడీ చేసుకుంటున్నాను. చెంబుకు కట్టడానికి కంకణం కట్టేసిన తర్వాత 5 ఆకులు కలశానికైతే మేము పెట్టుకుంటాము. అలా 5 ఆకులతో అంతా అలంకరించేసిన తర్వాత ఒక నిండు కొబ్బరికాయ పీకంది తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి నీట్గా అయితే అలంకరించుకొని పెట్టేస్తున్నాను. తర్వాత ఆ టెంకాయ మీద అయితే పూలు పెట్టేసి రెడీ చేసేసాను.